పాలు, ఉప్పు, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి, నూనె, పంచదార, సజ్జల పిండి, ఒక గుడ్డు. సో మిల్లెట్ పాన్ కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా, ఇంకా మేకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో ఎలా ఉండబోతుంది మేకింగ్ ప్రాసెస్? వెరీ సింపుల్, వెరీ క్విక్. మీరు మామూలుగానే అన్ని క్విక్ గా తయారు చేసుకునేవే చూపిస్తారు కదా, ఎందుకంటే ఈజీగా తొందరగా చేసుకోగలిగినవి ప్రయత్నిస్తారు అందరూ. ప్రయత్నిస్తే తప్పకుండా టేస్ట్ నచ్చుతుంది. టేస్ట్ నచ్చితే డెఫినెట్ గా అలవాటు మార్చుకునే ప్రయత్నం. సో మాక్సిమం ఈ మధ్యకాలంలో ఎవరికి ఎక్కువసేపు కిచెన్ లో ఉండటానికి కూడా అసలు అంత ఓపిక లేదు, ఇష్టం ఉండటం లేదు. కాబట్టి చకచక అయిపోవాలని కోరుకుంటున్నారు. సో అవి అవాయిడ్ చేసి ఈజీగా ఒక 10-15 మినిట్స్, అండ్ దట్ టు సమ్మర్ కాబట్టి ఎక్కువసేపు మనం కిచెన్ లో గడపలేం కాబట్టి సో తొందరగా ప్రిపేర్ చేసుకునేవి చూడొచ్చు. ఈ రెసిపీస్ ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న పిల్లలకి మీరు నేర్పించవచ్చు. వాళ్ళు ఇట్టే పట్టేస్తారు, అట్టే చేసేస్తారు, వాళ్ళు తింటారు, మనకి కూడా పెడతారు. సో పిల్లల్ని కుకింగ్ ప్రాసెస్లో ఎంత ఎక్కువైతే అంత మనము ఇన్వాల్వ్ చేయాలి. అది చాలా వరకు కూడా ఒత్తిడిని తగ్గించే ఒక బ్రహ్మాండమైన మార్గం. ఓకే. సో మనకందరికీ తెలుసు, చిరుధాన్యాలు మనం రెగ్యులర్గా భోజనంలో ఇంక్లూడ్ చేసుకోవడం మూలాన ఒత్తిడి లెవెల్ కూడా మనకి బాగా తగ్గుతుంది. అయితే పిల్లల్ని వాటిని తయారు చేయడంలో మీరు ఇంక్లూడ్ చేస్తే వాళ్ళ ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి అందులో వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి తప్పనిసరిగా చెయ్యాలి. ఈ మిల్లెట్ కూడా అన్ని మల్టీ మిల్లెట్ పౌడర్, దిస్ ఇస్ జస్ట్ సజ్జల పిండి. ఓకే, సజ్జ పిండి. సజ్జ పిండిలో ఒక 2 నుంచి 3 స్పూన్లు, ఇంట్లో ఎంతమంది ఉన్నారు అన్న దాన్ని బట్టి వేసుకోవచ్చు. తీసుకున్నాం. దీనిలో టేస్ట్కి అనుగుణంగా స్పూన్ పంచదార, 1.5 స్పూను. పంచదార వద్దు అనుకుంటే బెల్లం మడ్డి, అంటే బెల్లం కరగబెట్టింది, మొలాసెస్ వేసుకోవచ్చు, లేకపోతే బెల్లం ఇది వేసుకోవచ్చు, తేనె వేసుకోవచ్చు, మన ఇష్టం. షుగర్ అవాయిడ్ చేయాలి. పిల్లలే కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు కొద్దిగా వేసినంత మాత్రం ఏం తప్పులేదు. మరి ఎప్పుడు కూడా తీయగా తినిపించడం తగ్గించుకోవాలని. ఓకే. దీనిలో జస్ట్ ఒక్క చిటికెడు లైట్గా ఉప్పు, నాట్ మోర్ దెన్ దట్. అలాగే కొద్దిగా ఒక పావు చెంచా బేకింగ్ పౌడర్ వేసాము. తర్వాత అలాగే ఒక చిటికెడు మంచి వాసన కోసం దాల్చిన చెక్క పొడి వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మొత్తం. సో పాన్ కేక్ టేస్ట్ పరంగా అండ్ దాన్ని స్మెల్ పరంగా బాగా రావాలి, స్మెల్ బాగా రావాలి అని అంటే దాల్చిన చెక్క పొడి ఇదే చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. స్వీట్ ఐటమ్స్ అన్నిట్లో కూడా కొంచెం దాల్చిన చెక్క పొడి వేస్తూ ఉంటారు కదా, స్మెల్ కోసం. దాల్చిన చెక్క పొడికి కేవలం ఫ్లేవర్, టేస్టే కాదమ్మా, చాలా హై క్వాంటిటీ ఆఫ్ పీచు పదార్థం ఉంటుంది. ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రతి దాంట్లో ఒక చిటిక దాల్చిన చెక్క పొడి వేసుకోవచ్చు. అది టీ కావచ్చు, జావలు కావచ్చు, మిల్క్ షేక్స్ కావచ్చు, ఏ తీపి పదార్థమైనా వేసుకోవచ్చు. అండ్ ఈవెన్ కూరల్లో కూడా, సాంబార్లో కావచ్చు, పప్పుతో తాలింపులో కావచ్చు. ఒక ప్రత్యేక వెయిట్ లాస్ కూడా కొంచెం సో వాటర్లో వేసుకొని తాగుతున్నారు కదా, మెడిసినల్ యూస్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రము దాన్ని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయాలనుకుంటే ఒక్కసారి మీ డయాబెటాలజిస్ట్తో కన్సల్ట్ చేసి, న్యూట్రిషనిస్ట్తో కన్సల్ట్ చేసి ఎంత మోతాదులో రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి అన్నది చూస్తే స్పైక్స్ అంటే సడన్గా ఇంక్రీజ్ అవ్వడము, సడన్గా పడిపోవడము, కళ్ళు తిరగడము, చెమటలు పట్టేసేయడము, హైపోగ్లైసిమా రావడం, లేకపోతే హైపర్గా పైకి చాలా ఎక్కువ షుగర్ ఉండడం, ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ లేకుండా స్థిరత్వానికి చాలా వరకు దోహదపడుతుంది. కానీ ఖచ్చితంగా ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి మోతాదు డిసిషన్ తీసుకోవాలి. ఇంట్లో ఇప్పుడు మనం సరిపడా పాలు పోసుకుంటాం అన్నమాట. సో ఈలోపు ప్యాన్ హీట్ చేసుకోవచ్చు. పొయ్యి హీట్ చేసి ప్యాన్ హీట్ చేసేసుకుంటే మనం ప్యాన్ కేక్స్ వేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. మన దోసల పిండి ఏ కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ. నేను సజ్జల పిండి వాడాను, కావాలంటే దీంట్లో 1 చెంచా రాగి పిండి కూడా వేసుకోవచ్చు. జొన్న పిండితో కూడా చేయొచ్చు, సజ్జల పిండి జొన్న పిండి కలిపి వేసుకోవచ్చు. బజార్లో మల్టీ మిల్లెట్ ఫ్లవర్ అని ముందుగానే అన్ని కలిపినటువంటి ఒక ప్యాకెట్ కూడా దొరుకుతుంది. ఎన్నో బ్రాండ్ నేమ్స్ కింద దొరుకుతుంది, అలాంటిది కూడా తెచ్చి పెట్టుకోవచ్చు. ఓకే. సో లేదంటే ఇంతకు ముందు మనం తయారు చేసుకున్న మల్టీ మిల్లెట్ పౌడర్ అట్లా తయారు చేసేసుకొని పెట్టుకున్నా
ఈవెన్ మనం తయారు చేసుకోవచ్చు. పిండి మనము జొన్న పిండి, సజ్జ పిండి, రాగి పిండి ఇలాంటి పిండిలు కూడా, అంటే చిరుధాన్యాలతో పాటు చిరుధాన్య పిండి కూడా తెచ్చి పెట్టుకుంటే అదో స్పూన్ ఇదో స్పూన్ వేసుకొని కలిపేసుకోవచ్చు. నథింగ్ వెరీ సీరియస్. కొంచెం ఆయిల్, కొద్దిగా ఆయిల్, చిన్న చిన్న ప్యాన్ కేక్స్ తీసుకుంటాం అంతే. పిల్లలు ప్యాన్ కేక్స్ తినడానికి చాలా ఇష్టపడతారు. అదే చెప్పాను కదా, దోశకి చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చేస్తుంది. దీనిలో రకరకాల కాంబినేషన్స్ వస్తున్నాయి. ప్యాన్ కేక్లో మనం కావాలి అనుకుంటే బాగా రైప్ అయినటువంటి ఒక బనానాను కూడా ఒక చిన్న ముక్కని చిదిమి దీనిలో కలుపుకోవచ్చు, పంచదార తగ్గించేసేయచ్చు. సో ఇట్ ఈస్ అప్ టు అస్ అన్నమాట. ఎన్ని రకాలు కావాలంటే మనం అన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు. జస్ట్ ఒక్క నిమిషం, మంచి వాసన, టేస్ట్ ఉంటుంది. ప్యాన్ కేక్స్ని కూడా రకరకాల పద్ధతుల్లో తినచ్చు. 2-3 ప్యాన్ కేక్స్ చేసుకుని మధ్యలో తేనె పూసుకుని తినచ్చు, లేదా ప్రతి ప్యాన్ కేక్ పైన పీనట్ బటర్ రాసుకుని తినచ్చు, చాక్లెట్ క్రీమ్ కూడా వేసుకుని తింటారు, చాక్లెట్ క్రీమ్ వేసుకుని తినచ్చు, లేదా అరటిపండుని సన్న స్లైసెస్ లాగా తరిగి పైన పీనట్ బటర్ పెట్టి, అబ్బో ఎన్ని కావాలంటే అన్ని. ఇందులో పాలు, గుడ్డు, మిల్లెట్ పౌడర్ అన్నీ ఆరోగ్యానికి మంచివే. అందులోనూ పిల్లలకి చక్కటి మాంసకృతులు ఇస్తాయి. బోన్ గ్రోత్, తర్వాత బాడీ గ్రోత్, మజిల్ గ్రోత్, కండరాల పెరుగుదలకి, శక్తికి, అన్నిటికీ కూడా ఇట్ ఈస్ యూస్ఫుల్ అన్నమాట. సో మన ఇడ్లీ దోశతో పాటు అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ లాగా పాన్ కేక్ కూడా మనము ఇంట్రడ్యూస్ చేయొచ్చు. తీసేస్తున్నాయి కూడా. ఓకే, సో మిల్లెట్ ప్యాన్ కేక్ రెడీగా ఉంది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. మిల్లెట్ ప్యాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: పంచదార, పాలు, ఉప్పు, బేకింగ్ పౌడర్, సజ్జల పిండి, దాల్చిన చెక్క పొడి, నూనె, కోడిగుడ్డు. మిల్లెట్ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో సజ్జల పిండి 2 నుంచి 3 స్పూన్లు తీసుకోవాలి. తర్వాత పంచదార, చిటికెడు సాల్ట్, చిటికెడు బేకింగ్ పౌడర్, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. ఆ తర్వాత ఒక కోడిగుడ్డును వేసి బీట్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో సరిపడా పాలు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసి తయారు చేసుకున్న మిశ్రమంతో చిన్న చిన్న పాన్ కేక్స్ వేసుకోవాలి. ఇరువైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే రుచికరమైన మిల్లెట్ పాన్ కేక్ రెడీ.